చిటికమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు దివ్యములు కలుగును గాక. ఆమేన్. మంచిది సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. చదవండి. నేను ఏకాకిని, బాధపడువాడు వాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమించుము. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించిన కాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభు నామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క బిడ్డలమైన మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన చాలా గొప్పదైనటువంటి కీర్తనగా మనము ఒకసారి ఆలోచిద్దాం. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవా నా జీవితంలో నాకు ఏమొచ్చాయంటున్నాడు. ఏమంటే అక్కడ నా హృదయ వేదనలు అతి విస్తారం. 16, 17 ఒకసారి చదువుదాం. నేను ఏకాకిని, బాధపడువాడును. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను, నా వేదనను కనుగొనుము. అంటే ఇక్కడ దావీదు తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని మాట్లాడుతున్నాడు. నేను ఏమని అంటున్నాడు? ఆయన ఏకాకిని. ఏకాకి అంటే అర్థమైందమ్మా? అంటే దావీదు ఒంటరివాడా? బాగా ఆలోచించండి. దావీదు ఒంటరివాడమ్మా? ఇప్పుడు మీరు దావీదు గురించి మనందరికీ తెలిసినటువంటి విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అతను అబీగాయేలును, తర్వాత మీకాను, తర్వాత బత్షెబా, వీళ్ళందరూ ఆయనకు భార్యలుగా ఉన్నారు. తర్వాత కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. అమ్నోను, అబ్షాలోము, మీ అందరికీ తెలుసు కదా. వీళ్ళందరూ ఉన్నారు. ఎంతమంది కుమారులు ఉన్నారు, అతనికి భార్యలు కలిగి ఉన్నారు. తన యొక్క దేశములు, తన దగ్గర పని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే పని చేసే వాళ్ళు ఉన్నారు. తను రాజు కాబట్టి తన దగ్గర తనకు సహకారులు ఉన్నారు, తన తోటి స్నేహితులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా దావీదు ఏమంటున్నాడు? నేను ఏకాకిని అంటున్నాడు. అంటే ఎంతమంది ఉన్నా దావీదు ఏకాకి ఎలా అయ్యాడు? ఇప్పుడు అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా నేను ఏకాకిని అన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనకెవరు లేరా, ఏ విషయంలో కూడా మనల్ని ఎవరు కూడా పట్టించుకోవాలని మనం ఆలోచిస్తుంటాం. ఎందుకు ఈ విషయాన్ని మీకు నేను ఈ విషయాన్ని మనం ఎందుకు ఆలోచించాలి, ఎందుకు దీని గురించి మనం గమనించాలంటే, ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నటువంటి మాట మనం ఒకసారి గ్రహించాలి. ఏమంటున్నాడంటే, దేవా నా పరిస్థితి ఎలాంటిది, నా స్థితి ఎలాంటిది అనేది ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దావీదు యొక్క పరిస్థితిని బట్టి, దావీదు యొక్క స్థితిని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే బాగా చూద్దాం. అతని ప్రాణము నెమ్మదిగా 13వ వచనం 14వ వచనం జాగ్రత్తగా చదువుదాం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించి ఆలోచిస్తే, ఇక్కడ చెప్పబడినటువంటి మాట కానీ
చదవబడినటువంటి సందర్భం కానీ ఒకసారి మనం ఆలోచించినప్పుడు యెహోవా మర్మము అంటే ఆయన వాక్య భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మము ఎవరికి తెలుసున్నదంట? ఎవరికైతే దేవుడంటే భయము భక్తి ఉంటుందో వారికే తెలిసి ఉన్నది. కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచిస్తే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయాసపడితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు దావీదు మాట్లాడుతున్నటువంటి మాట చాలా గొప్ప మాట. ఎందుకంటున్నాడంటే, దేవా నీ మర్మము నాకు తెలియజేయబడి ఉన్నది. ఎలాంటి మర్మము తెలియచేయబడిందంటే నీ యొక్క గ్రంథములో ఉన్న మర్మము నాకు తెలియచేయబడి ఉన్నది. ఎందుకు తెలియచేయబడి ఉన్నదంటే నేను దీవారాత్రులు నీ వాక్యమును ధ్యానించుచున్నాను, నేను దీవారాత్రులు నీ సన్నిధిలో ఉన్నాను కాబట్టి నాకు తెలియజేయ ఉన్నది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆయన అంటున్నాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపే తిరిగి ఉన్నది. ఆమేన్. ఏంటమ్మా? నా కనుదృష్టి ఎప్పుడు వరకు ఎవరి వైపు తిరిగిందంట? యెహోవా వైపే తిరిగి ఉన్నది. ఎందుకు ఆయన వైపే చూస్తున్నాడు? ఆయన వైపే ఎందుకు చూస్తున్నాడు అంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాంటిదంటే ఆయన యొక్క జీవితంలో జరగకూడని ఒక సంఘటన జరిగింది. ఏమి సంఘటన జరిగిందంటే ఆయన జీవితంలో ఆయనను ఎవరైతే పొగిడారో, ఆయన గురించి ఎవరైతే గొప్పగా అన్నారో వాళ్ళే మళ్ళా ఆయన మీదకి తిరగబడే పరిస్థితి వచ్చింది. తెలుసు కదా, తన కుమారుడైనటువంటి అబ్షాలోమునకును తనకును మధ్య యుద్ధం జరుగుతుంది. అక్కడ తన యొక్క సహోదరులకును తన యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి తనతోటి నమ్మకంగా ఉన్న వాళ్ళకి మధ్య యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు అక్కడ ఆలోచించవలసినటువంటిది, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే దావీదు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను యుద్ధం చేయటానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఎవరి మీద నేను యుద్ధం చేయాలి? కుమారుడి మీద నేను యుద్ధం చేయాలి. ఏమని యుద్ధం చేయగలను? ఎలాంటి పరిస్థితుల్లో చేయగలను? ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంటూ ఆయన జీవితంలో ఏమంటున్నాడంటే, అయ్యా నాకొచ్చిన ఈ పరిస్థితులు, నాకొచ్చిన ఈ బాధలు, నాకొచ్చినటువంటి ఈ కష్టములు, నాకొచ్చినటువంటి ఇబ్బందులు నేను నీ వైపే చూస్తున్నాను. ఆమేన్. ఆయనకు వచ్చిన పరిస్థితుల్లో ఎవరి వైపు చూస్తున్నాడు? నేను నీ వైపే చూస్తున్నాను అన్నాడు. ఇంకెవరి వైపు చూడట్లేదు, నీ వైపే చూస్తున్నాను అన్నాడు. ఎలాంటి పరిస్థితి ఉందంటే అక్కడ ఏమన్నాడంటే, నేను ఏకాకిని. ఆయన ఏమన్నాడు ఇక్కడ? నేను ఏకాకిని. నాకు కుప్పలుగా నా చుట్టుపక్కల జనాలు, నా బంధువులు, నా మిత్రులు, నా రక్త సంబంధులు నా రాజ్యంలో ఉన్నారని జనాలు ఫీల్ అవుతున్నారు, కానీ నా పరిస్థితి నాకు తెలుసు. ఎంతమంది ఉన్నా కూడా నేను ఏకాకినే అని ఆయన అంటున్నాడు. ఎందుకు అలా అంటున్నాడు ఆలోచించండి. చెప్పండి, మీరు అర్థం చేసుకుంటే చెప్పండి, ఎందుకు అలా అనగలుగుతున్నాడు? అనటానికి గల కారణం ఏందమ్మా? ఎవరు అర్థం చేసుకోలేదు. ఓకే, మంచిది, మంచి మాట. ఇంకా అనటానికి గల కారణం ఏంది? ఎందుకంటున్నాడంటే వీరందరూ నా జీవితంలో సంతోషంలో పాలు పంపులు పొందుకున్నారు, కానీ నా బాధను ఒక్కళ్ళు కూడా పంచుకోరు. బాధలు ఎవరైనా పంచుకునే వాళ్ళు ఉన్నారా? బాధలు ఎవరు పంచుకోరు. నాకు ఇబ్బంది వచ్చినప్పుడు 2 రోజులు ప్రేమతో చూశారు, తర్వాత అసహించుకోవడం మొదలు పెట్టారు. నాకు బాధ వచ్చినప్పుడు నన్ను 2 రోజులు బాగా మాట్లాడారు, తర్వాత ఎప్పుడు రోగమే అన్నట్టు నన్ను ఫీల్ అవుతూ ఉన్నారు. ఏంది ఈ పరిస్థితి అనగానే, నాకు వచ్చిన పరిస్థితిలో నేను ఏకాకిగా ఉండి నీ వైపే చూస్తున్నాను. అందరూ అన్ని వైపులా చూడమంటారు, కానీ నేను మాత్రము నీ వైపే నా కళ్ళు ఎత్తి చూస్తున్నాను. ఎందుకు నీ వైపు చూస్తున్నాను అంటున్నాడంటే, ఈయనకు వచ్చిన పరిస్థితిలో ఎంతో మంది ఈయన దగ్గరికి వస్తారు. దేనికోసం వస్తారమ్మా? కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం.
గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. జాగ్రత్తగా చూడండి అమ్మా. గుహములోని గృహలోని సింహము వలె సింహము వలె వారు చాటైన స్థలములలో వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు. ఏందమ్మా? బాధపడు వారిని తమ వలలలోనికి లాగి పట్టుకొందురు. ఇక్కడ ఏమంటున్నారంటే నేను చదువుతా, మీరు జాగ్రత్తగానండి. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగుకొందురు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఇక్కడ ఈ 10వ కీర్తనలో కూడా మనం ఆలోచించినప్పుడు కానీ ఈ యొక్క 9 కానీ 10 కానీ ఇవన్నీ కూడా ఏం రాసుకున్నటువంటివి. నేను ఏమంటున్నాడంటే, గుహలోని సింహము వలె. ఎక్కడ ఉంటుందంట సింహము? గుహలో ఉంటుంది. దేనికోసం ఉంటుంది? ఆకలితో ఉన్న సింహము ఎవరిని మృంగుదునని పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చెప్పినట్టుగా, ఇదిగో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని భూమి మీద వెదుకుచు తిరుగుచున్నాడు అని రాయబడింది. ఇక్కడ ఈయన కూడా ఏమంటున్నాడంటే, గుహలోని సింహము వలె. గుహలో సింహం దాక్కుంటుంది. ఎందుకు దాక్కుంటుందంటే, ఎవరైనా బాధపడుతున్నారనుకోండి, ఇప్పుడు ఉదాహరణ నువ్వు బాధల్లో ఉన్నానుకోండి, బాధల్లో ఉన్న వారికి ఏం చేయాలి? ఓదార్పు చేయాలి, సహాయం చేయాలి, ఆదరించాలి. కానీ వీళ్ళేం చేస్తారంట? చదవండి మళ్ళీ మీరు అది గుర్తుపెట్టుకోండి. మైండ్ ఇప్పుడు చదివించిందే కదా. చూడండి అక్కడ, గుహలోని సింహము వలె 10:9 మర్చిపోయారు అప్పుడే. వారు ఎక్కడ పొంచి ఉంటారంట? చాటైన స్థలాలలో పొంచి ఉంటారు. చాటైన స్థలములలో పొంచి ఉంటారు. అవకాశం దొరకగానే కట్టెక్కడ వచ్చి కూర్చుంటారు నీ కాడ. అవకాశం దొరుకుద్ది. ఏ అవకాశం దొరుకుద్ది? ఏ దిక్కు లేదు, నా పరిస్థితి బాగలేదు, నాకు ఇబ్బందిగా ఉంది, నాకు సమస్యలుగా ఉంది, ఈ పరిస్థితిలో నాకు ఏదైనా ఆదరణ ఉంటే గానంటే కటెక్కడొచ్చి నీ పక్కన కూర్చొని నిన్ను ఎప్పుడూ పట్టించుకోనోడు కూడా, కానీ నేను ఎప్పుడూ మాట్లాడినోడు కూడా నీ దగ్గరికి వచ్చి, ఇదిగో నీకు బాధ ఉన్నది కదా, ఈ బాధల నుంచి బయటికి రావాలంటే నేను ఒక ఉపాయం చెబుతాను, దానిలోనికి రమ్మంటాడు. అది వల. ఏమంటున్నాడు చూడండి అక్కడ చదువు. బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉందురు. బాధపడు వారిని, ఎవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళని పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారు అంటే కింద అంటున్నారు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుంటారు. ఇప్పుడు వలేస్తారు. ఏ వల? కష్టాలలో ఉన్నారు కదా, మీరు ఇబ్బందులు ఉన్నారు కదా, ఏ ఆధారం లేదు కదా, ఏ దిక్కు లేదు కదా, ఏ సమస్య, ఏ యొక్క పరిస్థితిలో మీకు అనుకూలంగా లేవు కదా. ఇప్పుడు నువ్వు ఒంటరిగా బాధపడుతూ ఏకాకి ఉన్నప్పుడు ఇప్పుడు వస్తాడు పక్కకు వచ్చి, ఏమంటారంటే నీకు నేను తోడుగా ఉంటాను, అంటే నేను నిన్ను ఆదరిస్తాను, మేము నీకు చేదోడు వాదులని, నీకేదైనా అవసరమైతే చెప్పండి మేము చేస్తామంటాడు. తెలియకుండానే వాడు ఏం చేస్తాడంటే ఒక వల వేస్తాడు అక్కడ. వల. ఆ వల ఏ వల? ఏ వల? అపవాది వల. అపవాది గడవాడు, వాడి వల వేస్తాడు. వాడు ఎలా వేస్తాడంటే వల, జనములందరూ కూడా పరిస్థితులను చూసి, నీవు ఈ కష్టంలో ఉన్నావు కదా, ఈ పరిస్థితిలో చచ్చిపోతే మంచిదేమో అనుకునే స్థితిలోనికి వచ్చి, నీకు ఒక్క మాట చెప్తాను, ఈ మాట ప్రకారం చెప్తే నీ బాధ అంతా కూడా తెప్పకపోతాను. కానీ ఆ టైంలో మనకి ఏం గుర్తుండదమ్మా? వాక్యం గుర్తుండదు. వెంటనే వాడు ఏమంటాడంటే, ఇదిగో ఇలా దారిలో పోదాంరా, అక్కడికి పోదాంరా, ఇది చేద్దాంరా, అది చేద్దాంరా అంటే కటెక్కని మనం ఆ దారిలోకి వెళ్ళిపోతాం.
ఎందుకు వెళ్ళిపోతామంటే ప్రార్థన చేస్తే సమాధానం రాలేదు కదా. ప్రార్థనలో ఉంటుంటేనే కదా ఈ కష్టం వచ్చింది. నేను దేవుళ్ళలో ఉంటుంటేనే నాకే ఎందుకు ఈ బాధ వచ్చింది. ఒక్కసారి ఇది వేసి చూద్దామనగానే నువ్వు వెళ్ళి వాడు చెప్పినట్టుగా, మీకు అర్థం కావడం చెప్తా, చెప్పినట్టుగా ఒక రాయి తీసి పక్కన వేసేవనుకో, వెంటనే నీది పోతుంది. అమ్మ కరెక్ట్, ఇది నా బాధ పోయిందని ఇంకా నువ్వు దాంట్లో పడిపోతావు, దాంట్లో చిక్కుకుపోతారు. ఈరోజు చాలా మందిని ఇబ్బందులు ఉన్నప్పుడు వస్తారు. ఏమంటారంటే నీకు కష్టం ఉంది కదా, నీకు బాధ ఉంది కదా, ఏం కాదు, ఇదిగో ఇక్కడ ఒక పసులు ఉన్నది, లేకపోతే ఇది ఒక మంత్రం ఉన్నది, ఇది అతను ఇదేం కాదు, తప్పేమీ లేదు, ఊరకాడదా పోమంటారు. మనం ఏమంటామంటే బాధ తట్టుకోలేకపోతాం. బాధ లేకపోతే పాత్ర, కష్టం లేకపోతే పాత్ర. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకపోతే మీరు ఎవరన్నా పాత్ర. ఇప్పుడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఇదిగో నువ్వు వచ్చాను అక్కడికి రా, అక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం చేయొద్దు, ఊరకనే వాళ్ళు చెప్పినప్పుడు చెయ్యి అట్ట పెట్టిరమ్మంట, కానీ నాకేం పని అక్కడికి రావడానికి కన్ను. కానీ బాధల్లో ఉన్నప్పుడు పోతవపోవా, ఇబ్బందులు ఉన్నప్పుడు పోతవపోవా, కష్టాలు ఉన్నప్పుడు పోతవపోవా. వాడు కూడా పొంచి ఉంటాడు దేనికోసం, ఎక్కడైతే నీ పరిస్థితి హీన స్థితికి మారిపోతుందో, ఎక్కడైతే నీ పరిస్థితి ఘోరాతి ఘోరంగా మారిపోతుందో, ఎక్కడైతే నువ్వు ఏకాకు అయిపోతావో, ఎవరు నిన్ను ఆదరించేవారు లేక, ఏ తోడు లేక, నువ్వు దిక్కుమొక్కు లేక పడి ఉంటావో, అది సమయంగా చూసుకొని నీ దగ్గరికి వచ్చి వలేస్తాడు. ఈరోజు చాలా మంది అలా పడిపోయిన వాళ్ళే, 100కు 90 మంది పడిపోయిన వాళ్ళు అలాగనే పడిపోతారు. ఈ బాధలలో, ఈ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఏమీ లేదు, ఊరకనే అక్కడ దాకా వచ్చి రామన, కానీ ఊరకనే వచ్చారు జబ్బు పోతుంది ఎప్పుడన్నా అనరా మీరు? టాబ్లెట్ వేసుకోకుండా ఏం వేసుకోకుండా జబ్బు పోతుంది ఎప్పుడన్నా అన్నారా? ఏమంటారంటే ఇదేమో దిష్టి తగిలిందేమో, ఏమో అందరూ నన్ను ఆడిపోసుకుంటే నరదిష్టి నా మీద తగిలింది, అందుకు నాకు ఇలాంటిది వచ్చిందేమో. ఏంది అసలు ఈ పరిస్థితి నీ కాడికి వచ్చింది, ఇలాంటిది ఎందుకు తీసుకొచ్చారు అనగానే నీకు వాడు ఏమేశాడు, వల. మనం ఏంటంటే నీకు చాలా మార్లు చెప్పాను కదా, ఏం చెప్పాను, హబక్కూకు గ్రంథంలో వాడు వేసినట్టుగా, వేటగాడంట పక్షి చూస్తుండగా వల వెయ్యడు అని రాయబడింది. వేటగాడు పక్షి చూస్తుండగా వల వేస్తాడా? వెయ్యడు. కానీ వల వేసినోడు పక్షి పడేదాకా లేవడు. ఎలా వేస్తాడంటే వాడు వేసినటువంటి వలను చూసినప్పుడు మా పక్షి దానిలోనికి పడిపోయే తొలుగు దానికి తెలియదు నేను పడిపోయానేమో అని. కాబట్టి అందుకని చాలా సార్లు మనకు చెప్తున్నాడు, నేను ఏకాకినై ఉన్నాను. ఇలాంటి సమయంలో దావీదుకు సహాయం చేయడానికి చుట్టుపక్కల నుంచి వస్తున్నారంట. దావీదుకు సహాయం చేయడానికి వస్తున్నారు. ఏంటి ఇదివరకు ఒక్కరు కూడా రాలేదు, ఇప్పుడు అందరూ వస్తున్నారు, మేమున్నామని వస్తున్నారు అనగానే ఒకే ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంట, మేము చెప్పింది చెయ్యి అంటారంటే. నేనేమంటారు, మేము చెప్పింది చేయమంటారు, వాళ్ళు చెప్పింది చేస్తే మనం ఏమంటాము, ఈ బాధ తీరితే చాలు తర్వాత దేవుడు అనమాట. ఈ బాధ తీరితే చాలు, ఆ బాధలో తీరటానికి ఏదైనా చేస్తా. ఆ బాధ లాంటిది. అప్పుడు ఏమంటున్నారు తెలుసా, ఇక్కడ అంటున్నారు చూడండి, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఎక్కువగా ఉన్నాయి నా హృదయంలో బాధ. ఎంత బాధ ఉన్నదంటే అలాంటి పరిస్థితుల్లో ఏది చేయటానికైనా సిద్ధమే, ఏది చేయటానికైనా సిద్ధమే. సారమ్మ గారికి దగ్గర దాపు 90 సంవత్సరాల దాకా వచ్చి ఉండొచ్చు పరిస్థితిని బట్టి, బాగా వినండి. ఇప్పుడు ఆమెకేమీ లేదు, పిల్లలు లేరు. ఇప్పుడు ఏమి ఏం చేయటానికి రెడీ అయిపోయిందా లేదా? ఎందుకు అయిపోయిందంటే ఆదరించే వాళ్ళు లేరు, చుట్టుపక్కల వాళ్ళు ఆడిపోసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే ఇలా అంటుంటే ఇంకా ఆ రోజుల్లో ఎట్లా అంటుంటారు, ఏ విధంగా ఉంటారు? ఎన్నెన్నో అంటున్నప్పుడు ఆమె ఆలోచించుకుంది, దేనికి ఆమె రెడీ అయిపోయిందంటే తన భర్తను వేరే స్త్రీ దగ్గర పంపించడానికి రెడీ అయిపోయింది. అంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకంటున్నానంటే అసలు ఓర్చుకోలేరు, కానీ పక్కగా పంపించడానికి రెడీ అయిపోయిందంటే అర్థం ఏమిటంటే కొన్ని పరిస్థితులు పాపం చేయడానికి మనకు అనుకూలంగా వస్తాయి, తప్పు మార్గంలోనికి నడిపించడానికి అనుకూలంగా వస్తాయి. వాడు వేసినటువంటి పన్నాగం ఏంటంటే బాధలనే పన్నాగం. అందుకేమన్నా తెలుసు, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి ఇక్కట్టులు అంటే ఈ చుట్టుపక్కల నుంచి సమస్యలు వచ్చాయి, నేను కట్టి పడేశారు, నీ ఎక్కడికి దారి తీయలేవు. ఉన్నది ఒకే ఒక దారి. ఆ దారి ఏ దారి? దేవుడే దారి. ఇప్పుడు దేవుడు లేడు, ఏమి లేదు, నేను చెప్పిన మాట వింటే విన్నట్టు లేదా నెట్టేస్తాను బయటకు అన్నట్టు.
ఏంటంటే పరిస్థితి అలాంటిది వచ్చింది. ఏది నువ్వు పొద్దు గూగులు రోజు రాత్రి పగులు దేవుడా దేవుడా దేవుడు అంటున్నావు? ఏది నీకు కలిగిన మేలు, ఏది నీకు కలిగిన పరిస్థితి, ఏది నీకు వచ్చిన ఆ సంతోషము అని దావీదు మహారాజు జీవితంలో జరగగానే ఈ పరిస్థితులు దావీదుకు సలహాలు ఇచ్చే వాళ్ళు వచ్చారు. తెలుసు కదా, మీకు ఒకసారి చెప్పాను అనుకుంటాను. ఏమని సలహాలు ఇచ్చారు? వచ్చి దావీదుకు సలహాలు ఇచ్చారు. ఏమని ఇచ్చాడు? అయ్యా, సౌలు ఒంటరిగా పండుకొని ఉన్నాడు, నీ దగ్గర కత్తింది, చంపేయి. సౌలు ఒక్కడిగా ఉన్నాడు, నీ దగ్గర ఏముంది? కట్టుకోమంది, చంపేయి అంటే ఇప్పుడు చంపుతాడా లేదా? దావీదు చంపడు. మనమైతే అవకాశం ఉన్నప్పుడు అవకాశం వచ్చింది కదా, ఇంకా బాధ తీరాలంటే ఏం చేస్తాం? ఏదైనా ఒక బాధ తీర్తే చాలు, వచ్చిన బాధ తీర్తే చాలమ్మా. ఏదేం చేస్తారు మనుషులు ఈరోజు? ఉన్న కష్టాలు తీరాలంటే చాలు. ఎంత ఇప్పుడు నాకు ఒక ఆరోగ్యం ఉందమ్మా, నాకు ఏదైనా ఒక బాధ ఉంది అనుకోండి, ఒక రోగం వచ్చింది, ఏదైనా అపెండిక్స్ పక్షవాతం కానీ ఏదైనా వచ్చింది అనుకోండి. పక్షవాతం నాకు వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి ఏమంటారంటే, నువ్వేం చేయొద్దు, ఇదిగో ఇలా చేయి పెట్టి మేము చెప్పిందనలా చెప్పమను. కానీ పక్షవాతం పోవడానికి ఏదేం చేస్తా. ఎందుకంటే మనుషుల పరిస్థితులు అలాంటివి దేవుడికి తెలుసు. ఇబ్బందుల కొలిమిలో ఏం చేస్తాడంట ఆయన? ఇబ్బందుల కొలిమిలో పరీక్షిస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు నిలబడగలవా లేదా? ఇప్పుడు అదే అంటున్నాడు, ఏమని? ఇక్కట్టులు లో నుండి నన్ను నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము, నా శత్రువులను చూడుము, వారు అనేకులు. నా బాధను నా వేదనను నువ్వు మాత్రమే చూడయ్యా. ఈరోజు బాధలు మనకే ఉన్నట్టుగా చెప్తాం, మనమే బాధపడతాం. యేసు ప్రభు వారికి వచ్చిన బాధలో కొంచెం మనకు వచ్చిన సిలువ పక్కన పడేయమంటే ఎప్పుడో పడేస్తాం మనం. సిలువ మోసేది ఏంది, నీ వల్ల ఏమవుతుంది, తీసి పక్కన పడేయమని. కానీ సిలువ పక్కన పడేసి సింహాసనం మీద పోయి కూర్చుంటాం. సిలువ పక్కన పడేయాలి. సిలువ అంటే ఏంటని చెప్పాడు యేసు ప్రభు విషయంలో? నిందలు, అవమానాలు, బాధలు. ఏమన్నాడు మీకు? లూకాసు వార్తలను కొంత మొదలు చూపిస్తాను, బైబిల్ గ్రంథంలో నుంచి. లూకాసు వార్త 4వ అధ్యాయము, జాగ్రత్తగా చూద్దాం కొంత సమయం. లూకాసు వార్త 4వ అధ్యాయం చేశారమ్మా? 4వ అధ్యాయము ఇక్కడ రాయబడినటువంటి చూడండి, 8వ వచనం చదవండి. నీ దేవుడైన ప్రభువునకు అమ్మా సారీ, లూకాసు వార్త 4న కొత్త సువార్త చూశాను. లూకాసు వార్త 4 అక్కడే ఉంటుంది, చూడండి. చూద్దాం 8 కదా, ఏమని చదువుదాము? కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. ఏమంటున్నాడు? నీవు నాకు మ్రొక్కితివా, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, నువ్వేం చేయాలి నాకు అంటే. ఇప్పుడు మొక్కితే ఏమవుతుందమ్మా? అధికారం వస్తుంది, మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. కానీ ఇది పొందుకోవాలంటే మొక్కటం ఒక పక్క ఉన్నది, ఇంకో పక్క ఏం చేయాలి? సిలువ మొయ్యాలి. సిలువ మొత్తే సింహాసనం వస్తుంది, మొక్కిన సింహాసనం వస్తుంది. మరి ఇప్పుడు రొట్టెలో ఏది కోరుకుంటాం మనం? పరిస్థితులు అలాగనే ఉంటాయి. నువ్వు నాకు మ్రొక్కితివా, ఫ్రీగా ఈ రాజ్యమును రాజ్యముల మహిమ వాటి అధికారం నీకు ఇస్తానన్నాడు. కానీ నువ్వు సిలువ మోస్తే పరలోక రాజ్యంలో సింహాసనం ఇస్తానని యేసు ప్రభు వారికి చెప్పాడు తండ్రికి. అందుకని ఆయన ఏమన్నాడు? నీ తండ్రి అయినా దేవుడికి తప్ప, నీ దేవుడైన యెహోవాకి తప్ప మరి దేనికి నీవు మొక్కవద్దు అని రాయబడి ఉండలేరా? అంటే ఆయన రాసిన ప్రతిదీ కొరక సందర్భము సమయమును బట్టి అపవాది గారు మన దగ్గరికి వస్తాడు, మన పరిస్థితులను బట్టి వస్తుంటాడు.
ఇబ్బందుల్లో ఉంటాము, సమస్యలో ఉంటాము, బాగుండము, అన్ని చేస్తుంటాము, శుభ్రంగా అర్జెంటుగా అడిగిన పోవాలని కానీ ప్రమాద స్థితిలో ఉన్నారు కదా, కటికిన పోతుంటే ఈ ప్రమాద స్థితిలో మనకు సలహా చెప్పలు ఎక్కువ మంది వస్తారు. నడిచి పోకుండా అని వస్తారు, ఆ 10 నిమిషాలు తుమ్మినాడు, 2 నిమిషాలు వాళ్ళు ఎదురుగా వస్తున్నారు అంటే ఈ టైంలో వస్తారు. ఈ టైంలో వచ్చి మనం ఆదరించాలనుకుంటారు. కానీ నీ యొక్క విశ్వాసము ఇక్కడే బలంగా ఉందో లేదో కనపడుద్ది, ఇక్కడే కనపడుద్ది. మనం అనుకుంటాం ఏంది ప్రభు, ఏంది దేవుని. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా, వారు ఎలాగున్నారంట, రహస్య స్థలంలో వచ్చి నువ్వు బాధలలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి వలలేస్తారు, ప్రేమతో నటించినట్టు వలలేస్తారు, ఏదో మనకు ఆదరించినట్టు వలలేస్తారు, మనమున్న విశ్వాసంలో నుంచి బయటికి రావాలని వలలేస్తారు. ఎందుకంటే చూడండి బైబిల్ గ్రంథం జాగ్రత్త చమచండి. అదే కీర్తన గ్రంథము 16 అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుదాం. 16:8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. చూడండి, నేను కదల్చబడను. దేనికి కదల్చబడను అంటున్నాడు? దేనికి? నా పరిస్థితులు ఇలాంటి బాధలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి బాధల్లో నుంచి నాకు విడుదల కలిగిస్తానని ఎంతో మంది నన్ను కదిలియాలనుకున్నా నేను కుడికైనను ఎడమకైనను కదలను. ఇప్పుడు మనం కదులుతామా కదలమని ఒకసారి ఆలోచించినప్పుడు పరిస్థితులు వచ్చినప్పుడు చెప్పాలి, ఇప్పుడు కాదు. పరిస్థితి వస్తుంది. ఇప్పుడు సమస్య ఉంది, సహోదరు అక్క ఉందా, ఇప్పుడు ప్రేయర్ ఏర్పాటు చేసుకుంది కుటుంబంలో ఇలాంటి ప్రార్థన. ఆ అక్కకు పరిస్థితులు వచ్చాయి. ఆ వచ్చినప్పుడు ఎన్నెన్నో రకమైనటువంటి ఆదరించేటువంటి మనుషులు కూడా వచ్చుంటారు. కానీ ఇది కాదు ఇంకొక రకంగా కూడా చెప్పడానికి ప్రయాసపడిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కదల్చబడకుండా నువ్వు నిలబడాలనే దేవుడు నిన్ను పరీక్షించుండొచ్చు అనుకోవాలి మనం మొదట. ఒకవేళ కదిలాడేవనుకోండి నీ విశ్వాసం బలహీనమైనట్టే. కదల్చబడని అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆ మాట ఏందమ్మా, 16:8. సదాకాలం యెహోవా యందు నా గురి, అంటే కష్టాల్లోను బాధల్లోను ఇబ్బందుల్లోను సమస్యల్లోను ఆపదలోను ఏ దానిలో కూడా నా దేవుడే నాకు దిక్కు అని నేను నిలబడ్డాను కనుక ఈ రోజు మీరు ఈ పరిస్థితులు వచ్చాయని నన్ను ఆదరించాలనుకున్నా నేను ఆదరించబడను. ఎందుకంటే నా గురి ఆయన మీదే ఉన్నది, నా గురి ఆయన మీద. ఎందుకంటే చూడండి, చూద్దాం. అదే 123 అధ్యాయం కీర్తన గ్రంథము 2వ వచనం జాగ్రత్త చదువుదాం. 123:2 కీర్తనల గ్రంథం. దాసుల కనులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూడాలి. ఎప్పటి వరకు అంట? కరుణించే వరకు. ఎంతో మంది వస్తారు, కరుణిని అది చేస్తాం ఇది చేస్తాం, ఆడికి అంటారు ఈడికి అంటారు, అల్లాడికి పోదాం రా ఈడికి పోదాం రా, అది చేద్దాం ఇది చేద్దాం, వరకనే పోతుంది, ఏమి లేదు, యాడికి పోయినా నీకు ఏ రోగం లేదంటున్నారు, ఏ జబ్బు లేదంటున్నారు. ఇదంతా కాదు, ఊరకపోయి 2 నిమిషాలలో చేసుకుంటే అయిపోద్ది, రాపోదాం అంటారు. కానీ ఆయన ఏమన్నాడంటే ఎన్ని జరిగినా కూడా నా దేవుడు నా మీద కరుణ చూపించే వరకు నేను మాత్రము వెనుక వైపు చూడను అన్నాడు. చూడుకొని ఉంటామమ్మా. ఒక హద్దు ఉంటది, మీకు అర్థమవుతుంది. ప్రతి దానికి ఒక హద్దు ఉంటది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ ఉంది అనుకోండి, ఆ నీరు నిండటానికి 886 అడుగులు 85 అడుగులు ఎత్తుంది. అది దాన్ని వచ్చినప్పుడు ఒక హద్దు ఉంటది. 880 అడుగులు వచ్చినప్పుడు ఇక గేట్ల ద్వారా బయటకు పంపించాలి. ఎందుకంటే ఎక్కువైతే ఏమవుద్ది, పగిలిపోయి మొత్తము పాడైపోద్ది. కాబట్టి మన జీవితంలో కూడా ఒక హద్దు ఉంటది. ఒక హద్దు అంటే మనకు కష్టాలు రావటానికి ఒక హద్దు ఉంటది. హద్దు మీరి ఎవరికి కష్టాలు, అది అర్థం చేసుకోవాలి.
హద్దు మీరి రావు. ఒక లిమిట్ ఉన్నది. ఎందుకంటే ఇదిగో ఆయన శోధన ఎలా చేస్తాడంట, తాము భరించినంత వరకే శోధిస్తాడు కానీ ఎక్కువగా శోధించడు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఇంకా మీకు అర్థం కావటానికి మన మామూలుగా చెప్పినట్టుగా ఏమంటారంటే, ఎంత చెట్టుకు నీ విశ్వాసాన్ని బట్టి నీకు వస్తాయి కష్టాలు, నా విశ్వాసాన్ని బట్టి నాకు వస్తాయి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు నేను వాళ్ళతో పోల్చుకోవడం కరెక్ట్ కాదు. కరెక్టేనా? ఎందుకని? నాకు వచ్చిన కష్టాలు నీకు రావు, నీకు వచ్చిన కష్టాలు నాకు రావు. నువ్వేమనుకుంటానంటే కూర్చొని నేను ప్రార్థన పోతున్నాను, ఆ మనిషి ప్రార్థనకు వస్తున్నాడు, ఈ మనిషి ప్రార్థనకు వస్తున్నది, నాకే కష్టాలు వీళ్ళకి ఎందుకు లేవు అనుకోవచ్చు చాలా మంది. నాకే వస్తున్నాయి వీళ్ళకి ఎందుకు వద్దంటే, నీవు భరించగలిగినవు కాబట్టి నీకు పెడుతున్నాడు. వాళ్ళు భరించలేరని దేవుడికి తెలుసు కనుక వాళ్ళకి పెట్టడు. ఇంకా అర్థం కావడానికి మీకు అర్థం కావడానికి చెప్తుంటాను చూడండి. ఒక మనిషి ఒక పనికి వెళ్ళారు అనుకోండి, పనికి వెళ్ళినప్పుడు 10 మంది పనికి వెళ్తారు. 10 మంది వెళ్ళినప్పుడు ఒక్కొక్కరికి ఒక పని కేటాయిస్తారు. ఎందుకు కేటాయిస్తారు? ఎవరు ఎంత బాగా చేస్తే అంత మంది ఎక్కువ పని వాళ్ళకి అప్పు చెప్తారు, చేయలేనుడికి తక్కువ పని అప్పు చెప్తారు. ఇప్పుడు ఎక్కువ పని చేసేవాడు ఏమనుకోవాలి తెలుసా? వాడు కూడా నా మీద నాతోటే సమానం కూలి కదా, నేను ఎందుకు చేస్తానని అనుకుంటాడా? ఎందుకు అనుకోడు? వాడు చేతగానోడు. ఇంకా ఎందుకు అనుకోడు? వాటి మంచిది. ఇంకెందుకు అనుకోడు? నేను ఎక్కువ పని చేస్తే నాకు ఘనత వస్తది, కూలి కాదు ఘనత వస్తది. ఈ ఘనత ఏమంటారు? చాలా మంది ఏమంటారు, ఇదిగో ఈ రోజు వీడు అందరికంటే ఎక్కువ చేసిన 100 మందిలో వాడి గురించి చెప్పుతుంటారు. కాబట్టి దేవుడు మనల్ని గణపరచాలన్నా, మన గొప్ప వాళ్ళగా చెప్పాలన్నా, మనము చేసిన పనులే వాడికి ఆదర్శంగా నిలబడతాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, అక్కడ మనం చదివినప్పుడు, ఆయన దయ చూపే వరకు నేను మాత్రముగా ఎన్నుకోయిపు చూడను. ఎందుకు చూడను అంటున్నాడంటే, ఎలాగో మనకు పరిస్థితులు వస్తాయి అంటున్నాడంటే, ఇర్మియా గ్రంథం బాగా చూద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం జాగ్రత్తగా విందాం. చూడండమ్మా. నా జనులలో దుష్టులు ఉన్నారు. బాగా ఉండండమ్మా. ఎక్కడ దుష్టులు ఉన్నారంట? నా జనులలో దుష్టులు ఉన్నారు. ఆయన జనులలో దుష్టులు ఉన్నటువంటి అర్థం ఏమిటి? బాగా ఆలోచించండి. ఆయన జనులలో దుష్టులు ఉండటము అంటే అర్థం ఏమిటి? ఆయన జనులలో దుష్టులు ఉండటము అంటే అర్థం ఏమిటి? బాగా ఆలోచించండి. సరే, మనం బాగా గమనించి ఆలోచిస్తే, ఆయన జనులలో దుష్టులు ఉన్నారంటే ఏం చేస్తున్నారు చూడండి. పక్షులు వేటకాండ్లు పొంచి ఉండినట్లు వారు పొంచి ఉందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. ఏమి రాయబడింది? నా జనులలో, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనులలో ఎవరున్నారంట? దుష్టులు ఉన్నారు. వీళ్ళేం చేస్తారని చెప్తున్నాడు? వీళ్ళేం చేస్తున్నారంట? వేటగాడు పక్షులను పట్టుకున్నట్లుగా వారు పొంచి ఉండి అవకాశం వచ్చినప్పుడు ఈ దేవుళ్ళలో ఉన్న వాళ్ళు వచ్చామంటారంటే, ఇదిగో అలా అక్కడ బాధప్ప ఆడేదో చేస్తారంట, బాగోతుంట. రేపు ప్రార్థన చేయమని చెప్పాల్సిన వాడు పోయి ఎక్కడికో పోదామంటున్నాడు. నాకు అర్థం కాలేదు. వీడు దుష్టుడు, నేను పాడు చేయాలనుకుంటున్నారు. ఏందమ్మా రోజు ప్రార్థన? ఏం ప్రార్థన? మీ ప్రార్థన మేము బాగుంది, నీకేంటి అంత భక్తి? వీళ్ళు దుష్టులు, మిమ్మల్ని పడగొట్టాలని కాల్పులా కాసి కూర్చున్నారు. వీళ్ళని ఎవరు పాటు పెట్టాడు? ఎవరు పెట్టాడు వీళ్ళను? అపవాది గారు ఇక్కడ వచ్చి పెట్టేశారు. అందుకని ఏమన్నా తెలుసా?
మిమ్మల్ని పడగొట్టాలని, మిమ్మల్ని ఏదో రకంగా పాడు చేయాలని, మీ జీవితాలలో ఏదో రకంగా మిమ్మల్ని బాధలు పెట్టాలని, మిమ్మల్ని ఇబ్బందుల్లోనికి తీసుకెళ్తారు. అందుకే మీరు చూడండి, దేవుడి మీద గురి పెట్టడం మనిషి పెట్టేసి మనుషుల మీద గురి పెట్టే రోజులకు వచ్చారు ఈ రోజు. అక్కడ పాస్టర్ ఎవరు, అక్కడ ఏ వాక్యము, అక్కడ చర్చి ఏది, అక్కడ ఏంటి, ఏటని బట్టి ప్రార్థనకి వెళ్ళిపోతున్నారు కానీ దేవుడిని బట్టి ప్రార్థన పోయేవాళ్ళు లేని రోజుల్లో, యేసు ప్రభు కోసం మారేవాళ్ళు లేని రోజులలో. అందుకని దావీదు మహారాజు ఏమంటున్నానంటే, నా జీవితంలో నేను ఏకాకినని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఏకాకినే. ఆయన అప్పుడు ఉన్న పరిస్థితులు ఆయన ఏకాకినే. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుని అంటున్నాడు. కొండల తట్టు దొరికితే సహాయం దొరుకుతామా? కొండల తట్టు సహాయం ఉందా? కొండలాంటి మనుషులతో చూస్తున్నాం ఈరోజు సహాయం దొరుకుతామని. జీవము గల దేవుని నుంచే మనకు సహాయం దొరకాలి. జీవాధిపతి అయిన దేవుడి నుంచే సహాయం దొరకాలి కానీ మనం ఏదో ఊహించుకొని, ఏదో ఆలోచించుకొని, ఏదో రకం అంటే దొరకదు సహాయం. ఎక్కడి నుంచి? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకునన్నాడు దావీదు. అందుకని అంటున్నాడు, దుష్టులు పొంచి ఉన్నారు. దేనికోసం పొంచి ఉన్నారు? నన్ను పాడు చెయ్యాలని. మీ అందరికీ తెలుసు కదా, ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? హామాను ఉన్నాడు, మొర్దెకై ఉన్నాడు. హామాను ఉన్నాడు, మొర్దెకై ఉన్నాడు. ఈ హామాను ఏం చేశాడంటే, యూదులు ఉండకుండా అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. యూదుడు అనేవాడు ఉండకూడదు. ఎందుకు వీడికి ఇంత కోపం వచ్చింది? యూదుల మీద వీడికి ఎందుకు ఇంత పగ అవసరమే చెప్పండి? వాళ్ళు ఎవరికి మొక్కరు, వాళ్ళ దేవుడికి తప్ప ఎవరి పాదాలకి వీళ్ళు మొక్కరు. నేను వస్తుంటే, హామాను వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నమస్కారం పెడతారు కానీ ఈ మొర్దెకై మాత్రం లేచి నమస్కారం పెట్టట్లేదు. పాపం చేసి గొప్ప గొప్ప వాళ్ళే లేచి నమస్కరిస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళే లేచి నమస్కరిస్తున్నారు. ఆఫ్టర్ ఎక్కడి నుంచో ఇక్కడికి బానిసగా వచ్చినటువంటి, ఎక్కడి నుంచో ఇక్కడికి దేని గతిలేని వచ్చినటువంటి ఈ మొర్దెకై నాకు మొక్కటలేదు కనుక ఏదో రకంగా రాజుకు చెప్పి ఈ మొర్దెకైని ఇలా జాతి వాళ్ళని అంతం చేయాలనుకున్నాడు. వెంటనే ఒక ఉరికొయ్య తయారు చేయించాడు. ఆ ఉరికొయ్య రెడీ చేయించాడు. ఇదిగో రేపటి దినాన, ఎల్లుండి దినాన మొర్దెకైని ఈ ఉరికొయ్య మీద నలిపి నాశనం చేయాలని ఆలోచన కలిగి ఉంది. చూడండి, ఎస్తేరు గ్రంథము ఒక మాట చూడండి, 7వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్త చూద్దాం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్యి మీద వారు అతనినే ఉరి చూసిరి. హామాను మొర్దెకైని చంపేయాలనుకుంటే దేవుడు ఆ మొర్దెకై పక్షాన ఉండి, దేవుడు యూదుల పక్షాన ఉండి ఆ ప్రాంతంలో రాజు తర్వాత గొప్పవాడిగా ఉన్నటువంటి, ప్రధానిగా ఉన్నటువంటి హామానే ఆ ఉరికొయ్య మీద చచ్చిపోయేటట్టు దేవుడు చేశాడు. అంటే ఏం చేయాలంటే అంత వరకు ఎదురు చూడాలి, చివరి దాకా ఎదురు చూడాలి. ఆ హామాను యొక్క మొర్దెకై, ఎస్తేరు, యూదులందరూ కూడా చెప్పారు, ఇదిగో మేమందరము ఉపవాసం అని ప్రార్థన చేస్తాము, నువ్వు కూడా రాజ సన్నిధిలో ఉన్నావని ఏది పడితే తినకుండా 3 దినాలు ఉపవాసం ఉండాలి. ఎందుకంటే యూదులను లేకుండా చేయాలని 7 పన్నాగం పన్నాడు. మనం మన దేవుడికి ప్రార్థన చేద్దాం. దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడే గొప్ప కార్యం చేస్తాడని ఆలోచన కలిగినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆ రాజు యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటనను తెలియజేసిన వెంటనే ఆ ఘనత ఎవరికి రావాలంటే మొర్దెకైకి రావాలని. కానీ వెంటనే మొర్దెకైని ఆ యొక్క ప్రదేశంలో ఊరేగింపులు గొప్పగా పొగిడి ఘనంగా చేసి దానికి కారకుడైనటువంటి హామాను ఏం చేశాడు? ఉరికొయ్య మీద ఉరి తీర్చాడు. మనల్ని పాడు చేయాలనుకుంటాడు, నీ విశ్వాస జీవితాన్ని నాశనం చేయాలనుకుంటాడు, నువ్వు ఏదో రకంగా భ్రష్టత్వంలోకి రావాలనుకుంటాడు, ఏదో రకంగా నువ్వు దేవుడి సన్నిధిలో నిలబడకుండా, నువ్వు యథార్థంగా ఉండకుండా, నువ్వు కరెక్ట్ గా ఉండకుండా నిన్ను పాడు చేయాలనుకుంటాడు. కానీ నువ్వు మాత్రము చివరి వరకు ఆయన వైపేను ఎదురు తిరుగుతూ, ఆయన వైపేను చూసి, ఆయన వైపేను నిలబడ్డప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. అదే దావీదు అంటున్నాడు,
చివరి వరకు నేను దేవుని వైపే చూస్తున్నాను. చూడండి, మనం దేవుడిలో యథార్థంగా ఉన్నప్పుడు మనం లోకానికి మొక్కలేదని ఎంతమంది మన మీద పగలబట్టే వాళ్ళు లేరు. నేనే ఇంత గొప్ప చేస్తుంటే నువ్వెందుకు చేయమంటే నేను దేవుడిని నమ్ముకున్నానంటే, అంటే దేవుడిని నమ్ముకున్నా నువ్వు చేయవా? నేను చెయ్యను. నీ పరిస్థితి బాగలేదు, నీకు తినటానికి లేదు, ఉండటానికి లేదు, నీ ఇంట్లో వాళ్ళు నేను ఎలివేస్తారు, కనీసం నీ ఆరోగ్యం కూడా బాగలేదు, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావంటే నా ప్రాణం పోయినా నేను మాత్రం మొక్కను అన్నాను. శత్రుకు మెస్సెకు అబెద్నెగో తెలుసు కదా. ఇదిగో ఈ మండుచున్న అగ్ని గుండంలో నుంచి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినను రాజా నువ్వు పెట్టించిన దానికి మేము మొక్కము అన్నాం. ఎందుకంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. పరిస్థితులు ఏకాడికి మనకు విరోధంగా మారిపోతుంటాయి. కావాలంటే ఇక్కడ ఉన్న మీ అందరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక చోట నువ్వు తప్పిపోయిన పరిస్థితి నీకు వచ్చి ఉంటది. ఎందుకు తప్పిపోయావంటే బైబిల్ చెప్తుంది. ఎందుకు తప్పిపోయారంటే దేనికి తప్పిపోయారంట? లోకానికి బానిసలైపోయి తప్పిపోయారు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవప్రభం, ఈట కోసమే మన బ్రతుకులన్నీ పాడైపోయి, వీటి కోసమే వారి జీవితాలు నాశనం అయిపోయింది. ఇప్పుడు దావీదుకు గొప్ప బహుమానం వచ్చింది. సౌలును చంపేస్తే తర్వాత సింహాసనం మీద కూర్చుంటది. మరి చేతికి దొరికిన చంపచ్చుగా, అవకాశం ఉందిగా. కానీ ఏమన్నాడు? దేవుడు అభిషేకించిన వాణిని ముట్టకూడదు. ఏం తెలుసు దావీదుకి? ధర్మశాస్త్రం తెలుసు. ఈరోజు బైబిల్ తెలుసా విశ్వాసులు చాలా మందికి? ఒక 50,000 అవసరమైతే వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడ తిరుగుతారు, వాడు చుట్టూ తిరుగుతుంటారు. అంటే దేవుడు కాపాడలేడా నేను ఆ పరిస్థితిలో నుంచి? దేవుడు తీర్చేయలేడా? ఇప్పుడు ఏమంటారు? లోకములాగా మనము ఉంటే ఎలాగా? పరిస్థితులు లోకానికి అనుకూలంగా ఉన్నట్టు మనము ఉంటే ఎలాగా? మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు మారిపోవాలి. అందుకేమంటున్నారంటే ఇక్కడ బాగా మనకి ఆలోచించండి. బైబిల్ గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 141 కీర్తన గ్రంథము 141 అధ్యాయము బాగా చూద్దాం, జాగ్రత్తగా చూడండి. కీర్తన గ్రంథము 141 అధ్యాయము 8వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణ చచ్చి ఉన్నాను, నా ప్రాణము దారపోయకము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుకొందరు గాక. ఏమంటున్నారు? నా నిమిత్తము వాళ్ళు ఏం పెట్టారంట? వలలు. నీకు ఎక్కడ అవకాశం వస్తుందా, ఎప్పుడు నువ్వు పడిపోతావని నీ చుట్టూ వలలు పెట్టాలి. ఎక్కడైనా పడగొట్టాలి, ఎక్కడైనా పడగొట్టాలని వలలు పెట్టాలి. ఆ వలలు పెట్టినప్పుడు మనం ఒక్కసారిగా బైబిల్ అవగాహన లేకపోతే, ఏమి లేకపోతేమ్మా, వాక్యము అవగాహన లేకపోతే ఖచ్చితంగా తప్పిపోతారు అందరూ. అందుకని ఏమన్నాడు? ఇందాక మనం చదువుకున్నప్పుడు 125:14 25:14 ఏమన్నాడు? కీర్తన 25:14 చదివారు కదా ఇప్పుడు. ఏమన్నారు? యెహోవా మర్మము ఆయనంటే భయభక్తులు గలవారికి తెలిసే ఉన్నది. దేవుని వాక్యము దేవుడు అంటే భయం ఉన్నోడికి, భక్తి ఉన్నోడికి తెలుసు. కానీ ఏదో అవసరాల కోసం దేవుడి దగ్గరికి వచ్చినోడికి ఏం తెలుసమ్మా? అవసరాల కోసం దేవుడి దగ్గరికి వచ్చినోడికి ఏం తెలుసు? తల్లిదండ్రులను అవసరాల కోసం ఉపయోగించుకునే వాడికి తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఏం తెలుస్తుందమ్మా? నా కోసం ప్రాణమునిచ్చి నన్ను కని పెంచి పోషించి నన్ను ఎంత ప్రయోజకుడు చేశాడే మా తండ్రి మా తల్లిని, వాళ్ళంటే భయభక్తులు కలిగిన వాడికి తల్లిదండ్రులు ఎందుకు తెలుసు? డబ్బుల కోసం ఒకలాగా నటించేవాడు, ఆస్తి కోసం ఒకలాగా నటించేవాడు, అవసరాల కోసం ఒకలాగా నటించే వాళ్ళకు తల్లిదండ్రులు ఏం తెలుసు? అదే అంటున్నాడు, దేవుడంటే భయభక్తులు గలవానికి దేవుడు మర్మము తెలియజేసి ఉన్నాడు. ఈ వాక్యం నీ హృదయంలో ఉంటే ప్రాణం పోతున్నా కూడా పాపం అయితే చేయదు. అప్పుడప్పుడు కొంతమంది పరిస్థితులు చూస్తుంటాం కదా, మొదట బాగా దేవుళ్ళో ఉంటారు, చివరికి పరిస్థితి బాగలేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా?
ఇదిగో రోగం మితిమీరిపోయింది, ఇప్పుడు నీకేదో ఒక కీడు జరిగింది అని చెప్పి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి శుద్ర శక్తులని, పూజలని, అయ్యని, ఇవని వాళ్ళ చేత లేని పుణ్యాన్ని చేయించేటప్పుడు ఎందుకు నువ్వు ఆ పరిస్థితిలోకి దిగజారిపోయావంటే అక్కడ దావీదు ఏమంటున్నాడంటే, దేవా నేను చేసిన పాపములు క్షమించుము అన్నాడు. ఆయన ఏదో తప్పు చేశాడు కనుక ఆ తప్పును బట్టి ఈ స్థితి నాలోనికి వచ్చింది. నేనేంది, నా పరిస్థితి ఏంది, నేను ఎక్కడ ఉండవలసిన వాడిని, ఎక్కడ కూర్చోవలసిన వాడిని, ఈ రోజు ఎక్కడొచ్చి కూర్చున్నాను? వాడెవరో నా ఒంటి మీద వస్త్రాలన్నీ తీసివేసి దిగంబరిగా నిలబెట్టి నాకు ఏదో చేస్తానంటే నేను ఇక్కడ నిలబడటమేది నాకు అర్థం కాలా? అసలు నేను మనిషినేనా లేకపోతే ఏంది? అపవాది అంత చిక్కుల్లోనికి తీసుకుపోయాన్ని పడేసింది, అంత ఇరకాటలోనికి పెట్టేసింది. ఏదో తీస్తామంటాడు, ఏదో తీస్తామంటాడు. ఏముంది నాకు అర్థం కాలా? దేవుడు చెబుతున్నాడు, నువ్వు దేవుడిలో వృద్ధి చెందే కొద్దీ, మీకు ప్రారంభంలో చెప్పాను, మొదటి వారంలో చెప్పాను, గుర్తుందా లేదా? అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంటమ్మా? అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలంట? పనికిరాని వాటిని తీసేయాలి. ఈరోజు పనికిరాని తీసేసుకుంటున్నారా? పనికిరాని వాటిని అంటి పెట్టుకొని ఉన్నాం. ఇది కావాలి, రెండు ఎలా కుదురుతుంది నాకు అర్థం కాలేదు. అవసరం వచ్చినప్పుడు ఈ ఆవు కొంటాము, అవసరం లేనప్పుడు ఇదే. లోకం కావాలి, దేవుడు కావాలి ఇప్పుడు మనుషులకి. అందుకే దావీదు ఏమన్నాడంటే, ఈ రోజు నేను ఏకాకిగా ఉన్నాను, నేను ఒంటరి వాడిగా ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, ఏదొచ్చినా నన్ను ఎవరు ఆదరించలేరు. ఎవరైనా ఆదరించగలరు? మీకు అందుకే చెప్తున్నాను చూడండి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు ఎలాంటి వలలు వేస్తారంటే, మీకు జరిగేవన్నీ కూడా ఆదివారాలు ప్రార్థన రోజే వస్తాయి. మీరేమనుకుంటారంటే ఏళ్ళను బాగొట్టుకుంటేమా, ఏళ్ళను బాగొట్టు, ఏది బాగొట్టుకోవాలి? వలది మీకు అర్థం కాదు. వలలో పడిన తర్వాత ఏంటంటే బయటికి రావాలంటే నీ వల్ల అవుద్దా? బయటికి రావాలంటే ఏం జరగాలంటమ్మా? వలలో పడిన సింహము బయటికి రావాలంటే ఏం కావాలి? వాళ్ళను కట్ చేయాలి. ఎవరు కట్ చేశారు ఆ వాళ్ళని? మీకు తెలుసు కదా, ఇప్పుడు ఒక కథ ఉంది. సింహాన్ని అంటే సింహం అంట వలలో పడిపోయిందంట. ఆ వాళ్ళని ఎవరు కట్ చేశారంట? చిన్న చిట్టెలుకలు కట్ చేశారంట. ఇప్పుడు చిట్టెలుక గొప్పదా, సింహం గొప్పదా? వలలో పడినప్పుడు నువ్వు సింహానివైనా సరౌండ్ కావాల్సిందే. వలలో లేనోడు చిట్టెలకైనా వాడే గొప్పవాడు. ఈ రోజు ఎంతమంది అపవాది వలలో చిక్కుకొని ప్రార్థన కొత్తన్నారో తెలుసా? ధనాపేక్ష అనే వల, బాంధవ్యాలు అనే వల, రక్త సంబంధం అనే వల, లోకాశలు అనే వల, లోక బాంధవ్యాలు అనే వల, ఆరోగ్యం అనే వల, ఈ వలలో పడిపోయావు. నువ్వు బయటికి రాగలవా? రాలేవు. ఏందమ్మా దేవుని దగ్గరికి రావచ్చు అంటే, నాకు బాగుంటే వచ్చి, బాగలేనోడు ఊరేడా? బాగున్నాడు ఊరు, అందరూ బాగలేనోడు. బాగున్నాడు ఊరు అనుకుంటారా? ఊరన్నా బాగున్నారు అక్క, ఊరని చెప్పండి, బాగున్నారు. సమస్య లేనోడు ఊరు అన్నారు ఆ భూమి మీద. మనిషి బతికినంత కాలం భూమి మీద సమస్యలే, బతికినంత కాలం సమస్యలే. బతికినంత నువ్వు దేవుళ్ళో ఉన్నంత కాలం నువ్వు ఒక్కడివే, అది గుర్తుపెట్టుకో. లోకము వేరు, నువ్వు వేరు. నువ్వు అనుకుంటావు అప్పుడప్పుడు మంచం మీద కానీ ఇంట్లో పడుకొని కానీ ప్రార్థన చేసుకుంటూ అనుకుంటా, ఇది ఎనుక ముందు చూస్తే ఉన్నదంతా 20 మంది ఉంటారు కానీ ఇంట్లో నువ్వు ఒక్కదాని వాడు కూర్చొని ప్రార్థన చేస్తావు, నువ్వు ఒక్కడ వాడు కూర్చొని ప్రార్థన చేస్తావు. అప్పుడు నువ్వుకేం గుర్తు రావాలి తెలుసా? నేను ఒక్కడే ప్రభువా, నిన్ను నమ్మిన వాడిని. నువ్వు ఒక్కడివే ఎందుకు అంటున్నాడంటే, నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడే నీ మీద యుద్ధం జరుగుతుంది. నువ్వు బాధల్లో ఉన్నప్పుడే నీ మీద యుద్ధం ప్రకటిస్తారు. నీకు తెలుసు తెలియదు, బలవంతుని కొట్టని చేతగానోడు ఏం చేస్తాడు? ఏం చేస్తారమ్మా? బాగా ఆలోచించండి. ఒక ఇద్దరు మనుషులు కొట్టుకుంటారు అనుకోడు, బలవంతుని కొట్టని చేతకపోతే ఏం చేస్తాడు? దొంగ చాటు కొట్టి కొడతాడు. చాటు మాలు అంటారు కదా, దొంగ సాటు కొట్టి కొడతాడు. దొంగ సాటు కొట్టేది పద్ధతి కాదంటే వాడికి పద్ధతితో పాడుతో పని ఏముంది? పద్ధతి పాడుతో పని ఉందా? అలాగే దెయ్యం కూడా దొంగ చాటుకి గుహలో దాక్కుని నేను కాపలా కాకుండా ఎప్పుడైనా పట్టేస్తాను. మనమేమనుకుంటామంటే అయ్యో ప్రేమ అంటావు, నీకు మామూలు ప్రేమ. ఏ ప్రేమది? నిన్ను లాక్కొని పోయే ప్రేమ, నిన్ను ఈడ్చుకొని పోయే ప్రేమ, నిన్ను నాశనానికి తీసుకుపోయే ప్రేమ. ఏమంటున్నారంటే ఒక మాట రాయబడింది,
ప్రకటన గ్రంథం 3:11 అనుకుంటాను. చిన్న మాట రాయబడింది, 3:11 అనుకుంటాను. చూడండి ప్రతి మాట. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును ఏందమ్మా నపహరింపకుండా నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవడము. నీ కిరీటాలు తీసేయాలని బాధ. నువ్వు బాగా ప్రార్థనలో కొనసాగుతూ దేవుని సన్నిధిలో ఎదుగుతూ బాగున్నప్పుడే అప్పుడే వస్తాయి నీకు అర్థం కాదు బాధ. ఏందయ్యా బాధ అంటే రెడీగా ఉండదు. పక్కన ఏంటిది, వాడు వలబెట్టి నీ దగ్గరకు వస్తాడు. నేను చెప్పినట్టే వాడు మాట్లాడతాడు. నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఎందుకు మాట్లాడు? దేవుడు చెప్తేనే మాట్లాడలేదు, మనం చేస్తే మాట్లాడాలి. ఏం చేస్తే మాట్లాడాలి? ఇప్పుడు మనమేమంటాము, ఎక్కడో ఒక నువ్వు చెప్పినట్టు చేస్తాను. వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు వాడేం చెప్తాను నీకు? వాడేం చేస్తాడు? లోకంలో ఉన్నాడు అపవాది గారు మనకేం చెప్తాడు చెప్పు? నువ్వు దేవుడికి వద్దాను, నువ్వు దేవుని దగ్గర బాగు, నేను ఎలా ఉంటాను, దేవుని దగ్గర బాగుంది అంటున్నాడంటే ఇది ఎలాంటి వాడంటే ఏం తిరిగి ఆలోచించండి. ఎవడైనా మీకు దేవుడు ముఖ్యమా నేను ముఖ్యమంటే దేవుడే ముఖ్యమని చెప్పాలా? మనం అసలు పోటీ కనపడని దేవుడితో మనిషిని పోల్చుకోవడం నాకు అర్థం కాదు. అసలు పంతాలు దేనికి పెట్టాలి? నువ్వు ఇదిగో నువ్వు దొంగతనం చేస్తా, నువ్వు దొంగతనం అనుకునేది మాట్లాడాలంటే తప్పు. ఇదిగో నువ్వు వ్యభిచారం చేస్తా, నువ్వు వ్యభిచారం అనుకునేది మాట్లాడాలంటే తప్పు. అది కాదు కానీ నువ్వు మంచి మానుకో నేను చెడు మానుకుంటానంటే ఏంది? నువ్వు మంచి మానుకుంటే వాడు చెడు మానుకుంటాడు. నిన్ను కూడా చెడగొట్టాలనుకున్నాడు ఊరైనా. ఈరోజు లోకం అలాగే మారిపోయింది. మనకు అర్థం కాక ఏమనుకుంటున్నామంటే ఏందా ఇది అనుకుంటాం. 4 రోజులు మమ్మల్ని ప్రేమలో పట్టేసి ఎక్కడ ఎక్కిస్తాడు? వలలో ఇరుక్కున్న తర్వాత వాడు ఏం చేసినా వలలో నుంచి బయటికి రాడు. అపవాది గారు బయట ఎగురుతుంటాడు. ఇంకా ఏమంటున్నాడు? హబక్కూకు గ్రంథం 1:14 చూడండి, మాకు చూడండి. హబక్కూకు గ్రంథము 1:14-15 చూస్తాను. అక్కడ చూడండి, మీకు రాయబడి ఉంటుంది, చక్కగా రాయబడి ఉంటుంది. ఎన్నిక లేని చేపలతోను 14 ఏలెక్క లేని చేపలతో చదవండి. 1వ అధ్యాయము 14 వచ్చిన పడుకుంటాను. నేను చాలాసార్లు చదివాను, మీకు పాపం ఏం చేస్తాను. ఏలెక్క లేని చేపలతోను ప్రాకు పురుగులతోను నువ్వు నరులను సమానముగా చేసేటివి. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒక్కి చిక్కించుకున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. ఇప్పుడు వలలో చిక్కుకున్న తర్వాత ఏం చేస్తానంటాడు? నువ్వు వలలో చిక్కున్నాడు ఏం చేయగలవా? వలలో బయట ఉన్నప్పుడు ఏం చేయలేవు. ఇప్పుడు వలలో కట్టేసి ఆపలేసాడు, ఏం చేస్తావా? మనిషిని ఇంట్లో పెట్టి తాళం వేసి బయట వీడు ఏదంటే చేతులు ఏమైనా చేయగలవా? అలాగని అంటున్నాడు. వాడు వలలో ఒగ్గి ఉన్నాడు. ఏ పరిస్థితిలో నీకు వల పెట్టాడంటే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు వచ్చి నీకు ఏదో ఆధారం చేస్తానని పాపం చేయమంటున్నాడు. లోకంలో పాపం అంటే ఏదో తప్పులు కాదు, లోక సంబంధమైన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేయమంటాడు. మనం ఎందుకు చేస్తామా? నిజంగా చేస్తారా? చూద్దాం. చేస్తారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 2:25 వచ్చిన. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:25 వచ్చిన. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2:25 వచ్చిన. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు మనసు ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వాటిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. ఏమంటున్నారు చూడండి. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన
వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండేవారు. మనం ప్రభు దాసులు అయితే ఇలా ఉండాలంట. ఏ కీడు వచ్చినా వారికి ఏం చేయాలంట? కీడును సహించుకోవడం కుదురుద్దా? మేలే జరగాలి మనకు, కీడు జరగటం కుదురుదక్క. పోయిన వారం కదా మీకు చెప్పింది, పోయిన వారం వచ్చిన ఏబు తన భార్యతో ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు, ఇదిగో దేవుడి వలన మేలే అనుభవించదమా, కీడు అనుభవించదా? దేవుడి మేలు చేస్తే మంచోడు, ఏదైనా చెడు జరిగితే చెడ్డోడా? అందుకని ఏమన్నాడు? మీకు ఇవి జరుగుతాయని నేను ముందే చెప్పాను, ఎందుకంటే నా వైపు నువ్వు కన్నులెత్తి చూచుతున్నావు గనుక నువ్వు కీడును కూడా సహించు, ఒక రోజు ఆ కీడు నీకేమవుతుంది? మేలవుతుంది. హామాను కీడు చేయాలనుకున్నాడు, కానీ మొర్దెకై సహించాడు. ఆ కీడు ఏమైంది? చివరికి ఎదురుగా చూస్తున్నాడు, రోజు చూస్తున్నాడు, అక్కడ ఉరికొయ్య రెడీ చేశాడు. హామాను అంటున్నాడు, ఈ ఉరికొయ్యను చూస్తున్నారంటే మొర్దెకై అంటున్నాడు, అమనుకుంటున్నాడు మనసులో, నా దేవుడు ఉన్నాడు, అది నీకోసమేనేమో. ఒకవేళ నా దేవుడు దాని మీదకి నన్ను పొమ్మంటే నేను సంతోషంగా పోతానన్నాడు, కానీ ఎలాంటి విషయం గురించి ఆలోచించడా. ఒక ఆలోచన కలిగాడు, ఇదిగో 3 దినములు మనందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఎస్తేరు కూడా వర్తమానం పంపించాడు, ఎస్తేరు నువ్వు కూడా ఏమి తినొద్దు, ఎందుకంటే దేవుని యొక్క ప్రజలలో గొప్ప కార్యం జరగాలి. నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడు, రాజు దగ్గరికి వెళ్ళాలంటే తగిన సమయం కావాలి, నీ సమయం వచ్చేదాకా ఉండము, సమయం రాకముందే నువ్వు వెళ్ళన్నాడు. ఒకవేళ రాజు ఏమన్నా అంటాడేమో, రాజు మనసు మార్చులాగా మేమందరం నీ కోసం ఏం చేస్తామన్నాడు? ఉపవాసం అని ప్రార్థన చేస్తాం. అందుకని మీకు చాలాసార్లు చెప్తుంటాను, కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే సంఘం అంతా ఉపవాసం అంటే ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడు కీడుని ఏం చేస్తాడు? మేలుగా మార్చే దేవుడు, కీడును మేలుగా మార్చే దేవుడు. అందుకని ఏమంటున్నానంటే, ఇదిగో ఆమాను మొర్దెకై కొరకు సిద్ధం చేసినటువంటి ఉరికొయ్య చివరికి ఎవరికి రెడీ అయింది? హామాని. దాని దగ్గర పోతుంటే హామానికి భయం అయ్యేది. అనవసరంగా ఎంత పెద్ద కొయ్య దవ్వుకున్నాను కదా నా కోసం అనుకుంటున్నాను, ఎంత పెద్దది నేను రెడీ చేసుకుంటున్నాను అనుకున్నాను. కాబట్టి ఈరోజు మీ అందరం కొరకు ఆలోచిద్దాం, గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఏమంటున్నాడంటే, ఇదిగో నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునికే తిరిగి ఉన్నది. ఎప్పుడు దేవుని వైపే ఉండాలా? ఎలా కుదురుతాయా? శరీరం సహకరించట్లేదంటే అందరికి సహకరిస్తాయా అమ్మా? అందరికి సహకరిస్తా? శరీరము సహకరించదు. అయినను మనం ఎదురు చూడాలి. సమస్యలు ఏమైనా ఉంటాయా? ఉండవు. అయినను ఎదురు చూడాలి. పోయిన వారమే దాని గురించి మీకు చెప్పాను. యోగు జీవితంలో వచ్చాయి, మనకు వస్తాయి. ఒంటరి వాడివి నువ్వు అవుతావు, 1000 మంది ఉన్నా నువ్వు ఒంటరి వాడివే అవుతావు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు చుట్టుపక్కల తిడుతుంటారు, నీ కోపాలు పోతుంటాయి. రావు ఎందుకు అంత రావట్లేదు పాపం చెప్పండి? దేవుడి మీద ఆధారపడతారా? 100 రూపాయలు 1000 రూపాయల డబ్బులు అంటే ఆదివారం ప్రార్థన కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయే రకాల జనాలు ఈరోజు. దేవుడు ఏళ్ళని కూడా కరెక్ట్ చేస్తాం, ఏళ్ళని కూడా కరెక్ట్ అంటారు. ఇప్పుడు చెప్పండి, చిన్న చిన్న బంధువులు పాపం అప్పుడప్పుడు మేము అందరికి ఉన్నారు కదా, అమ్మాయి మాకు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు ఫోన్ చేసేది ఇప్పుడు ఆదివారమే, నేనైతే రాను, చేసుకుని చేస్తా. నువ్వు రాకపో మేడం బాగుప్పుడు వాళ్ళు చేస్తున్నారంటే మనతో వాళ్ళ పని చేయడానికి అవసరం. మరి అట్లా మనకేం పని? నాకు అర్థం కాల. నువ్వు రాకపోతే ఆగిపోతే అంటే, నేను రాకపోతే ఆగిపోతే అయితే నా కోసం ఎదురు చూడు. నేను అవసరం లేనప్పుడు నీతో నాకేం పని? నా కోసం దేవుడు ఆగాడు, నువ్వు ఆగినవా? నా కోసం యేసయ్య చేశాడు, నువ్వేం చేసినావు? నీ విలువ తెలియనోడి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. వాడు ఎవరైనా సరే, తండ్రి అయినా, తల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా, లోకంలో ఉన్నవాడైనా, నీ విలువ తెలియదు. నీ విలువ తెలియనోడి కాడికి నువ్వేందుకు పాపులు ఆడుకుంటే వెళ్తావు? నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, చెప్తారు, నేను ఫోన్లు చేస్తున్నానంటే నన్ను విలువ కలిగిన వాళ్ళకే ఎక్కువ దూరం మాట్లాడుతున్నాను. బంధువులతోనైనా నన్ను పట్టించుకున్నాను, నేను ఎందుకు మాట్లాడాలి? అవసరమే. మీరు అనుకోవచ్చు ఏంటంటే, మీరు మనం దైవజనులు కదా, ఇలాంటి దైవజనులు కాబట్టి వాళ్ళు మన మీద పగతో చేస్తారు పనులు. మీకు అర్థంగా మన మీద పగత పంతానికి చెబుతారు, కావాలని చెబుతారు, ఎందుకు రారని. ఊరు చెబుతారు వాడి చేత.
అది వలేసాడు. ఆ వలలోకి మనం అంటాము ఈ రోజు జరగకపోతే రేపట్ట. నీకు ప్రార్థన నేను ముఖ్యమా అది ముఖ్యమా? ఓకే, నువ్వేమనుకుంటాను, దానికి ఒక ఫంక్షన్ అనుకోండి, ఆ ఫంక్షన్ నేను ఏదైనా పోకపోతే రేపు మా ఇంటి ఏదైనా కార్యమతి రాలేదు, కార్యం దాకా నన్ను ఆయన ఉంచుతాను, నేను కార్యం చేశాను, మీ మధ్యలో నన్ను తెలుసుకుంటే కార్యం కూడా చేయాలి. అర్థం కాదు దేవుని మాట్లాడు. ఎందుకు అర్థం కాలేదు అంటే నాకు సహోదరి చదివాం కదా, దేవుని మర్మాలు ఎవరికి తెలుస్తాయి అంట? ఆయన యందు భయభక్తులు గల వారికి అందరూ తెలుస్తాయా? అందుకే నాకు దేవుడు అంటే భయము, ఆయన అంటే భక్తి ఉంది కనుక మొదట ఆయన, తర్వాత ఎవరైనా అనాలంటే. చిన్న సమస్య పెద్ద సమస్యలు వచ్చిన ఏదొచ్చినా ఆయన మీద ఆధారపడితే ఏది తక్కువ చేయాలి. అందుకని మనం పాడతాం, దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు స్థితిలోనికి ఆయన తీసుకొచ్చు. మనం దరిద్రులుగా ఉండొచ్చు లోకంలో, ఒకప్పుడు మనం ఐశ్వర్యంలో చేసే దేవుడు మనకి. అందుకనే చాలా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు నా జీవితంలో నన్ను ప్రారంభంలో నాకు ఎన్నెన్నో చెప్పారు, అది ఇది ఇది అని. నేను ఒకటే చెప్పాను, నాకు అవసరం లేదు, నాకు వచ్చి అంటే నేను చేశాను కాబట్టి మిమ్మల్ని చేయమంటాను. అది నేను చేశాను కాబట్టి, ఇదిగో నీ పరిస్థితి ఇలా లేదు, నేను పిల్లలు కావాలంటే ఇలా రండి, ఆడికి రండి, అయ్యి రండి రండి, నాకు అవసరం లేదు, అమ్మాయికి ఇష్టమైతే తెసుకోమని. ఏంటి ఆఫ్టర్ 5 నిమిషాల యొక్క లోక సంతోషం కోసం శాశ్వత కాల జీవితాన్ని నిలిపేద్దామా? వాడు వేసే వలలు మనకు తెలియదా? సమస్తం ఇచ్చేవాడు ఆయనే, ఆఫ్టర్ ఏడు చేసేది నాకు అర్థం కాలేదు. ఒకవేళ వాడు ఇచ్చినవాడు ఇచ్చేది దెయ్యాలలో పడతారు కానీ దేవుని పెడతారు. పనికిరాని ఎందుకు అవసరం మనకు అది. కానీ అందరూ ఎక్కడ ఏ బలహీనతలు ఉంటే అక్కడే నొక్కి పట్టుకుంటారు, అంటే అక్కడే నొక్కి పట్టుకుంటారు. మీరు చూడండి, కావాలంటే 3 రోజులు 4 రోజులు మీరు ఎవరన్నా ఉదాహరణ ప్రార్థనకు వచ్చిన తప్పి ప్రార్థన అంటే మీరు రావాలని నేను చెప్పట్లేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బైబిల్ తీసుకుని బయటకు వెళ్ళాలని ప్రార్థన పోతే మనం ఎవరంటే మనం బాధపడతాము, వాళ్ళే మనం అన్నితో చేస్తారు. వాడు అన్నాడని మనం తలంచుకుని బయట ఉంటాం. ఏంటంటే ఎందుకులే ఏడంటే సాలి అంటే ఎందుకు చెప్తున్నానంటే, నీ బాధలలో ఉన్నప్పుడే వాడు నీ దగ్గర వల తెచ్చి పెట్టాడు. అందుకని ఏమన్నాడు, వాడిని ఎదిరించుటకు మనం ఏం చేయాలంట? ఎఫెసీ 6:18 చదవండి, ప్రార్థన చేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:18 అనుకుంటాను, 12, 10 నిమిషం ఉంటాయి చూడండి, అందరికీ తెలిసిన సందర్భం. 18 నుంచి చదవండి చూద్దాం, లేకపోతే ముందు చదవండి. ఇంకా మరియు అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారి నిలవబడుటకు శక్తివంతులగునట్లు దేవుడికి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏ దినాన్ని ఎదిరించాలని? ఆపద్దినము. ఆపద్దినం అంటే తెలుసా? నీకు ఆపదలు వచ్చినప్పుడు వాడు వస్తాడని చెప్పాను ఇప్పుడు దాకా. ఆపద్దినాన్ని వాడిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలంట? దేవుడించు సర్వాంగ కవచములను ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలంట? దేవుడించు సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అంటే తెలుసు మీకు ఎవరికైనా తెలుసు? సర్వాంగ కవచం అంటే వాక్యమును ఖడ్గమును చేత పట్టుకొని, సత్యమును తట్టి నడుము కట్టుకొని, రక్షణను శిరస్త్రావం తొడుకొని, సమాధానమును జోడు తగులుకొని, ప్రార్థన అనేది. ఎంతమంది ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు మీకు తెలుసు, ఎంత వాక్యం చదువుతున్నారు మీకు తెలుసు. ఇవన్నీ మీరు కలిసి పట్టుకొని ఉంటే ఆయన ఏం చేస్తాడంట? 124వ కీర్తన 7వ వచనంలో మీ అందరూ గుర్తుపెట్టుకోండి ఈ మాట. అక్క మీరు కూడా జాగ్రత్త గుర్తు. 124వ కీర్తన 7వ వచనం ఈ కుటుంబంలో ఇప్పుడు మనందరికీ చెప్పబడిన మాట, చివరి మాట 7వ వచనం. ఏం చేస్తారు చూడండి ఆయన మనమని అందరూ గుర్తుపెట్టుకోండి మాట. 124వ కీర్తన 7వ వచనం. పక్షి తప్పించుకున్నట్లు తన ప్రాణము వేటకాని ఉరిలో నుండి తప్పించుకొని ఉన్నదే. ఆమేన్. ఏందమ్మా? ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. ఏమయ్యాము? తప్పించుకున్నాం. అదే ఆ స్థితిలో నీ ఒకవేళ బలహీనతలో ఉండుంటే వారు ఎక్కడికైనా, ఆ పరిస్థితి అలాంటిది, నీకు వచ్చిన స్థితి నీకు తెలుసు,
ఇది కాదులే ఇచ్చేద్దాం అన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చి ఉండొచ్చు, కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే అందరూ మంచి వైపే ప్రేరేపించే వాళ్ళు ఉండరు. చాలా మంది లోకం వైపు ప్రేరేపిస్తుంటారు. ఈ ఒక్కసారి ఇలా చేయలే, ఈ ఒక్కసారి నల్లదారం కట్టుకోవాలి, ఈ ఒక్కసారి ఈ యొక్క ఎంటకలు కట్టుకోవాలి, ఈ ఒక్కసారి బాధ్యత అందరితో బాధ్య తర్వాత నువ్వు యథావిధిగా ప్రార్థన ఉంది. కానీ ఉరి పెట్టింది దేనికి? తప్పించుకోవాలనే లేదా? అందుకేమన్నా 124:7 మీ జీవితాల్లో ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోండి. పక్షి తప్పించుకున్నట్లు వాడు ఉరి తప్పించుకొనును. ఏం జరిగిందని తర్వాత? మన ప్రాణము వేటగాని ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెగిపోయింది. ఉరి తెగిపోయింది. మళ్ళీ ఉరేసేవాళ్ళు ఎవరు ఉంటారా? ఉరితాడే తెగిపోయింది. ఆడుంది ఇక మన దగ్గరికి రాడు. అమ్మో వీళ్ళతో జోక్ కాదు, వీళ్ళ దగ్గర బాగుంది. ఎందుకంటే వీడు దేనికి లొంగలా ఈ వదిలేయమన్నాడు. వదిలేసిన తర్వాత మళ్ళా ఏబుకి ఏమొచ్చింది? 2 అంతల ఆశీర్వాదం. ఆమేన్. 2 అంతల ఆశీర్వాదం మీ జీవితంలో రావాలంటే ఈ యొక్క వలలు ఊరులు ఇవన్నీ దగ్గరికి వస్తాయి. వాటిని దాటుకొని పోవాలంటే ఇవన్నీ ఎందుకు పెడతారంటే నా విశ్వాసమును పరీక్షించటానికి. అందుకనే దావీదు ఏమన్నాడంటే, దేవా నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే నా బాల్య పాపములన్నీ నేను జ్ఞాపకం చేసుకుని వాటన్నిటినీ విడిచిపెడుతున్నాను. నీ కృపతో నీ కాపుదలతో వాటన్నిటినీ క్షమించి ఈ ఉరిలో నుంచి నన్ను తప్పించయ్యా. నేను నీ వైపే నా కన్నులు ఎత్తుచున్నాను, నీ వైపే నేను చూస్తున్నాను. నువ్వు నన్ను కరుణించేంత వరకు నేను పక్కకు వెళ్ళను అన్నాను. కరుణించేంత వరకు వెళ్ళను అన్నట్ట. ఒకవేళ అలా చనిపోయినా కూడా శత్రకు మెస్సెకు అబేద్నెగోలు ముగ్గురు గుర్తున్నారు కదా, వాళ్ళ ముగ్గురు లాగా అగ్నిలో పడినా అగ్నిలో ముగ్గురు మధ్య ఎవరున్నారు? 4వ వ్యక్తిగా యేసు ప్రభువారు ఉన్నారు. అగ్నిలోకి వెళ్ళినా కూడా దేవుడు నీకు తోడు ఉంటాడు. ఒకవేళ నిన్ను ఆ ప్రమాదకరమైన ఆపదలోకి వెళ్ళినా అక్కడ నీకేమి జరగదు. ఎంత బాగలేదు నీకు ఎలా ఉందంటే, నాకేం బాగానే ఉన్నాను, ఆ టైం వచ్చినప్పుడు అంటున్నాను, మళ్ళీ అదావదిగా ఉన్నాను. నేను ఎంత సంతోషం ఉండగలిగినామంటే ఆ బాధలలో నా దేవుడు నన్ను ఏం చేశాడు? ఎత్తుకొని నడిపించాడు. బాధలలో ఎత్తుకొని నడిపించాడు. మామూలుగా ఉన్నప్పుడు నేను నడిచాను, బాధలలో ఆయన నన్ను ఎత్తుకొని నడిపిస్తున్నాను. అప్పుడప్పుడు చూస్తారు కదా, చిన్నపిల్లలకు ఏదన్నా దెబ్బ తగిలితే తల్లి వచ్చేస్తుంది, వెంటనే భుజాన్ని వేసుకొని జోకొట్టింది. ఇప్పుడు వాడు ఏడుపు మానుతాడా? మానడు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? తల్లి భుజాల మీద ఉన్నాడు. కాబట్టి మన బాధలు వచ్చినప్పుడు బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది. కానీ అప్పుడు మనం ఎక్కడుంటాము? దేవుని యొక్క హస్తాలలో ఉన్నాం. మనకేం బాధ? కాబట్టి ఈరోజు మనందరికీ కుటుంబానికి చెప్తున్నాను, ఉరి తెంపబడింది. ఇక ఎప్పటికీ ఉరి రాకుండా ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంట? దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొని ఎదురు నిలబడాలి. రక్షణ అనే శిరస్త్రావమును, వాక్యం అనే ఖడ్గమును, సత్యం అనే దట్టేని, సమాధానం అనే జోడును, ప్రార్థన అనేటువంటి ఆత్మరక్షణ అనేటువంటి దొరుకుకొని మనము దేవునిలో నిలబడ్డప్పుడు మనకు ఏమీ రావంట. ఏదొచ్చినా అది మనం చూసి భయపడి పారిపోతుంటాం. అందుకని అప్పుడప్పుడు చెప్తుంటారు కదా కొంతమంది, మీకు ఏదన్నా మీరు ఏదన్నా ఆదివారం ఫంక్షన్ ఉంది అనుకోండి, మీకు ఫోన్లు చేయకముందు వాళ్ళు ఏమనుకుంటారు? చేసినా ఎస్టీలు రారు. ఉరి తెగిపోయింది, ఇంకా రారు, అయిపోయింది, తెగిపోయింది, ఇంకా ఉరి పడదు. మా ఉరి లేని ఏమంటారు? చవదాము ఒక్క పూట పోకపోతే ఏమని ఇప్పుడు ఎప్పుడన్నా అంటారా? మామూలుగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు అని అంటారు. ఇప్పుడు నువ్వు బలంగా నిలబడ్డప్పుడు ఏం కాదు అంటారు. అంటే నువ్వు చెబుతావు అనమాట, నేను చచ్చిపోయేటప్పుడు నన్ను బతికించాలి, ఆఫ్టర్ నువ్వెత్తా అని గట్టిగా మాట్లాడతావు కాబట్టి నీ చూడరాదు. అందుకని ఉరి తప్పించి దిగిపోయిన తర్వాత ఇక మళ్ళా ఉరి అని పడుతుందా? కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆ విధముగా ఉండి ఈ కుటుంబములకు ఇక్కడ ఉన్న మనకును దేవుడు తెలియజేసిన మాటను బట్టి మన బాధల్లో నుంచి దేవుడు మనం నడిపించి ఉన్నత స్థితిలో నిలబెట్టి ఆయన రాజ్య వారసులుగా మార్చునుగాక. ఆమేన్. అందరం తల ఉంచితే ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన